రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహ్వానాలు, సేవ చేయడానికొస్తే అవమానాల, గుడిబాటలోనూ రాజకీయమేనా? ఇది ఓ ఎన్ఆర్ఐ మనోవేదన, భక్తులు ధార్మిక సంఘాల ఆవేదన. కోరమీసాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ వివాదం మహబూబాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. రాజకీయాలే కారణమంటున్నారు భక్తులు. ఇక విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరుల ఆరోపణలు మరోలా ఉన్నాయి. నమో వెంకటేశాయ. నేను 11,000 మైళ్ళ దూరం నుంచి వచ్చినాను. ఏమి నిశ్చయిస్తారో అప్పటి వరకు నేను ఉండి వాళ్ళ నిర్ణయం అయిన తర్వాతనే నేను బయలుదేరి వెళ్తాను. ఎంతో సంతోషమైన కార్యక్రమాన్ని ఒక్క చిన్న కారణంతో ఆపేయడం అనేది కరెక్ట్ కాదు. స్థానిక ఎమ్మెల్యేని ఆహ్వానించకుండా ఏకపక్ష నిర్ణయంతో ప్రోగ్రామ్ని నిర్ణయించడం జరిగింది. దీనిపై మేము వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ వరంగల్ గారికి, డీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలో వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తుల ఆవేదన కన్నీటి సుడిలై తిరుగుతోంది. వీళ్ళు చదువుకోలేదా? మాతృభవో, పితృభవో, అతిథి భవో, ఆచార్య భవో అని వీళ్ళకి చదువులు రావా? ఒక మనిషికి ఎలా మర్యాద ఇవ్వాలనేది కూడా లేకుండా ఇంత ఘోరంగా మాట్లాడటం, ఇలా ప్రవర్తించటం అంతా భగవంతుడే చూసుకుంటాడు. ఎమ్మెల్యే కోరం కనకయ్యకు తొలి ఆహ్వాన పత్రిక ఇవ్వలేదని అతని అనుచరులు కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై భక్తులు సహా ఆలయ అభివృద్ధి దాత ఎన్ఆర్ఐ ప్రమీలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అవన్నీ పక్కకు పెట్టి ఈ కార్యక్రమం గట్టెక్కించి మమ్మల్ని సంతోషంగా పంపించండి. ఈ మండలంలో ఇలాంటి మనుషులు ఉన్నది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నా వయసు ఇంత, నేను ఈ గుడి కోసం ఇంత చేసి వచ్చినామకే ఇన్ని రకాల ఆటంకాలు కలుగుతున్నాయంటే ఇక్కడ లోకల్ ప్రజలకు ఎన్ని ఆటంకాలు కలుగుతున్నాయి, ఏ విధంగా బాధపడుతున్నారు అనేది కూడా నా మనసులో ఇప్పుడు క్వశ్చన్. తెలంగాణ తిరుపతిగా ఖ్యాతికెక్కిన మర్రిగూడెం వేట వెంకటేశ్వర క్షేత్రాన్ని డాక్టర్ ప్రమీలా గోపాల్ రెడ్డి దంపతులు కోటి రూపాయలతో అభివృద్ధి చేశారు. ఇటీవల భారీ వర్షాలకు పురాతన ధ్వజస్తంభం నేల కొరిగింది. ఆలయ కమిటీ, అధికారులు, అర్చకుల విజ్ఞప్తి మేరకు డాక్టర్ ప్రమీలా గోపాల్ రెడ్డి దంపతులు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠకు 3 లక్షల విరాళమిచ్చారు. ముహూర్తం ప్రకారం ఆగస్టు 28న కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అంతా సిద్ధం చేశారు. మేము అమెరికాలో కూడా చాలా గుడులు ఉన్నాయి, కానీ ఇది మన జన్మభూమి, మన దేశం. నేను ఒక భారత నారిని, ఆ అభిమానంతో నేను ఇంత దూరం వచ్చి ఈ గుడికి ఇంత సేవ చేసుకుందాము. నాకు ఈ గుడినే పెద్ద వైకుంఠం. నేను గార్లలోనే చదువుకున్నాను. నా స్వగ్రామం రామపురం కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి నాకు ఈ దేవుడి మీద ఎంతో భక్తి. మీరు ఈ ప్రోగ్రాం మీరు నిలబడి చాలా దిగ్విజయంగా నడిపించాలని కోరుచున్నానని ప్రాధేయపడ్డాను. నేను ఇక్కడ ఉండే ఆమెను గాను, నాకు ఇవన్నీ ఏమి తెలియవు. ఇక్కడ నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నా పేరెంట్స్ కూడా లేరు. నన్ను వీలైనంత తొందరగా ఈ ప్రోగ్రాం జరిపించి పంపించండి అని కోరినాను. ఇది ఎంత బాధకరమైన విషయం అంటే నేను అసలు మాట్లాడే అంత ఇది కూడా నాకు శక్తి, ఒక మాదిరి బాధతోటి నేను కుమిలిపోతున్నాను. ఎందుకు భగవంతుడా ఇలా జరిగింది అని. కాబట్టి మీరందరూ ప్రజలు ఇలా ముందు ఇలా జరగకుండా చూడాలని నా కోరిక. సొంతూరుపై ప్రేమతో, దేవుడిపై భక్తితో ఆలయ అభివృద్ధికి దోహదపడుతున్న ఎన్ఆర్ఐలను అడ్డుకోవడం సరికాదన్నారు భక్తులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు. ప్రభుత్వం స్పందించి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వాళ్ళు ఉదారకంగా వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఒక్కరికి ఛాయిస్ ఇస్తే ఇంకా ఎంతోమంది ముందుకొస్తారు. ఈ చిన్న కారణం వల్ల దేవాలయంలో పేరు కాబట్టి మిగతా చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుందా, చెయ్యనియర్ అనేది ఎండోమెంట్ మీద ఇది బాగా ఇది ఉంటుంది. దయచేసి ఇలాంటి చిన్న టెంపుల్స్ని ఎండోమెంట్ ద్వారా రద్దు చేయించేసి సొంత ప్రపత్తి మీద వైష్ణవ సమైక్య వేదిక ద్వారా మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధ్వజస్తంభం కార్యక్రమం నిలిచిపోవడానికి మరికొన్ని కారణాలున్నాయన్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. దేవాలయంలో భారీ విరాళాలు, అంటే కోట్ల రూపాయలు మరియు లక్షల రూపాయలు వచ్చి విరాళాలు ఎండోమెంట్ అకౌంట్లో
జమ చేయకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల ద్వారా ఖర్చు చేస్తున్నారు. దీనిపై మేము వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ వరంగల్ గారికి డీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ మర్రిగూడెం, ఎక్కడ అమెరికా? దూరాన్ని, భారాన్ని అధిగమించి భక్తితో ఇక్కడికి వచ్చిన తనను ఇలా ఆవేదనకు గురి చేయడం ఎంతవరకు సబబని వాపోయారు ప్రమిలారెడ్డి. తన ఆవేదన చెప్పుకుందామని ప్రెస్ మీట్ పెడితే ఎండోమెంట్ అధికారులు అవమానించారన్నారు. వాస్తవాలను గమనించి సకల జనుల కోరిక మేరకు ధ్వజస్తంభ పునఃప్రతిష్టకు సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారామె.